హలో అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. నేను ఏంటంటే మేగడ తీసి పక్క పెట్టాను అన్నమాట. యాక్చువల్లీ ఆ మేగడని వెన్న ఎలా చేసుకోవాలనేది చేస్తున్నాను ఇప్పుడు. చూసారు, ఇదే, దీన్ని ఏం లేదు, జస్ట్ ఇట్లా తిప్పుతూ, అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పుతూ చేస్తే ఒక 10 నిమిషాలు చేయండి. చక్కగా మళ్ళీ మీరు వెళ్ళి ఏదైనా పని చేసుకుని రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మన చేతిలోనే మన ఆరోగ్యం ఉంది, మన అరచేతిలో. పూర్వం ఎందుకు చిలికేవారంటే ఇలా ఎందుకు చిలికేవారంటే చేతుల్లోంచి మన నాడులన్నీ మన శరీరానికి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. బాడీ అంతటికీ కూడా చాలా మంచి ఎక్సర్సైజ్ కింద ఉంటుంది. అందుకని ఇలా చిలికేవారు. తాళ్ళు కట్టి పెద్ద పెద్ద కుండల్లోని వెన్న తయారు చేసేవారు. మేగడంతా తీసి పెద్ద పెద్ద కుండల్లోని పెట్టి కవ్వాలనేవారు. కవ్వం, దానికి తాడు కట్టి చిలికేవారు అన్నమాట. ఇలాగా తర్వాత ఏంటంటే తరాలు మారుతున్నాయి కదా, ఆ పద్ధతులు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి విలేజెస్లోను. ఈస్ట్ వెస్ట్లో చాలా విలేజెస్లో ఇంకా అదే పద్ధతి ఆచరిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఆధునీకరణ అని చెప్పి ఆధునిక యుగంలోకి వచ్చినట్టుగా మనం ఫీల్ అవుతున్నాం. అలాగే చాలా విషయాలని మనం మర్చిపోతున్నాం, పాత వాటిని. అవన్నీ కూడా ఆరోగ్యానికి, మనకి బాడీ ఎక్సర్సైజ్కి ఉపయోగపడేవి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగో ఏ విధంగా చిలుగుతున్నాను, తిప్పుతున్నాను చూడండి. ఆ గిన్నె కదలకుండా ఒక క్లాత్ మీద పెట్టుకుని మీరు చేసుకోవచ్చు. కింద క్లాత్ ఏదైనా పెట్టండి, గిన్నె కదలకుండా. ఏం లేదు, మనం ఆడతా పాడుతూ మనం వెన్న తీసేయచ్చు అన్నమాట. ఇలాగా పనులు చేసుకుంటూ ఒక 5 నిమిషాలు వదిలేస్తే అందులో ఉన్న, అంటే ఈ వెన్నలో ఉన్న ఎయిర్ బుడగలు ఉన్నాయి చూడండి, అవన్నీ ఇదోయి మళ్ళీ వెన్న కొంచెం గట్టి పడతాకి అవకాశం ఉంటుంది అన్నమాట ఇలా చేయటం వల్ల. చూసారా, ఇంకా కొంచెం వాటర్ వేసి మనం ఇంకా తిప్పితే తొందరగా వచ్చేస్తుంది. వెన్న చూసారా, ఇప్పుడిప్పుడే ఇంక తయారవుతుంది. ఇంకొక 5 నిమిషాలు మనం కష్టపడ్డామంటే చక్కగా వెన్న సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఇలాగా తిప్పి చూడండి, చూస్తున్నారు కదా. ఇందులో కొద్దిగా వాటర్ వేసి, అంటే వాటర్ పోస్తూ మనం చెయ్యాలి. నీళ్ళు వాటర్ పోసేసాను.
ఇప్పుడు ఏంటంటే వాటర్ పోయటం వల్ల త్వరగా వెన్న సపరేట్ అయిపోతుంది, తొందరగా పేరుకుంటుంది అన్నమాట. మీరు ఇలా వెన్న చేసేసాక మనకి వెన్న రెడీ అవుతుంది అని తెలుసు కదా. ఇదో చూడండి, ముక్క ముక్కల్లాగా పక్కన ఎడ్జస్ట్ కూడా పట్టుకుంటుంది. ఇలా చేసాక ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా వచ్చేస్తుంది అన్నమాట. అంతా కిందంతా వాటరు పల్చని మధ్య కిందకి చేరిపోయి మొత్తం అంతా వెన్న పైకి తేరుకుంటుంది, పైకి వచ్చేస్తుంది, ముద్ద కట్టేసి వస్తుంది అన్నమాట. అప్పుడు మనం తీసి కాచుకోవడం చాలా ఈజీ అవుతుంది. తర్వాత నిల్వ ఉన్న వెన్న గబుక్కుని చేస్తున్నప్పుడు ఏమైనా స్మెల్ అనిపిస్తే మీకు నెయ్యి కాచేటప్పుడు ఆ వెన్నలో ఒక తమలపాకు వేయండి. అంటే వెన్న మనం కరగబెట్టేటప్పుడు ఒక తమలపాకు వేస్తే అది ఆ చెడు వాసన అనేది రాకుండా నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వదిలేస్తాం, ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే దానికి అది ఇలా పేరుకుంటుంది అన్నమాట. ఇది చూసారు, ఇదంతా వెన్న. మాకు పాలు లీటర్ 80 రూపాయలు తీసుకుంటాడు. చాలా చక్కని పాలు తెస్తాడు. పెరుగు దగ్గర అదే మనకి పెరుగు తోడు పెడితే పైన ఇంత తట్టులాగా మనకి వస్తుంది అన్నమాట. ఇది 15 రోజులు పాల మీద మేకడ. దీన్ని 15 డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా మనం కష్టపడక్కర్లా. ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి ఒక 2-3 అవర్స్. వదిలేస్తే మొత్తం అంతా మళ్ళీ అందులో చేతులు పెట్టి మనం ఇది చేయాల్సిన పని లేదు. కనపడుతుంది కదా వెన్న. నేను ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. డీప్ ఫ్రిడ్జ్ అయిన పర్వాలేదు, మామూలు అయిన పర్లేదు. డీప్ ఫ్రిడ్జ్ అంటే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వాటర్ అంతా కింద దిగిపోయి వెన్న అంతా పేరుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మన చేతిగా అంటుకోలేదు, అంతే 10 నిమిషాల్లో అయిపోయింది చేసేది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈజీ మెథడ్. నేను ఈ లోపల అక్కడికి వెళ్ళాను, స్టవ్ కట్టాను. తర్వాత ఏమో మా మనవడు వచ్చాడు, వాడికి ఏమో టిఫిన్ తినిపిస్తూ ఇలాగా పావుగంటలో పని చేస్తాను అన్నమాట. ఇది తిప్పుతూనే అటు ఒక 5 నిమిషాలు, అక్కడ ఒక 5 నిమిషాల పని, అక్కడ ఒక 5 నిమిషాల పని, అలాగే అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. మీ లక్ష్మి. బాయ్.